సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మనము భక్తుల గాథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైనా ఒక భక్తుడిది పాండురంగ భక్తుడి కథ చెప్పుకుందాం. అవి బాగుంటాయి కదా. చాలా బాగుంటాయి. ఈ మరాఠా రాజ్యంలోట ఒకప్పుడు కూపా అనే పేరున్న ఒక కుంభకారుడు ఉండేవాడు. కుంభకారుడు అంటే కుండలు చేసే ఆయన, కుమ్మరాయన. కూపా కుంభకారుడు అని రాశారు పేరు. ఈ కూపాకి భార్య పిల్లలు ఉండేవాళ్ళు. ఎంత భక్తిపరుడో అతను. ఆయన చేసే కుండలు చాలా ఫేమస్ కూడాట. రోజుకొక్క కుండ అయ్యేదిట. నెలకి రోజుకొకటి చొప్పున 30 కుండలు చేసేవాళ్ళట. 30 కుండలు తయారయ్యేవి. 30 అమ్మి అందులో నుంచి కొంత భాగం దానం చేసేవాడు ఆయన. 30 కుండలు అమ్మిన దాంట్లో కొంత దానం చేసి మిగిలిన దాంతో ఇల్లు గడుపుకునేవాడు. అంతే. అయితే ఈయన పరమ సజ్జనుడు అవటం, వాకిట్లోకి ఎవరైనా వస్తే లేదనకుండా పెట్టడం, తర్వాత దానం చేయటం, ఈ జనరల్గా కుంభకారులందరూ చేసినట్టుగా ఒక ఆశపాతకంగా అదే పనిగా చేయకపోవటం, కొంత సమయం కుండలు చేసి తర్వాత భగవన్నామ సంకీర్తన చేయటం, వాళ్ళ ఇంట్లో భజనలు అవి జరిగేవి. సాయంకాలం అయ్యేసరికి భజన చేసుకునేవాళ్ళు. విగరస్గా పని కాదు. దాంతో ఈయనకు చాలా మంచి పేరు ఉండేది. అందరూ చెప్పుకునేవాళ్ళు. ఆయన చేసిన 30 కుండల్లో ఒక్క కుండ కూడా మిగిలేదు కాదు వాళ్ళకి, అయిపోయేవి. ఈయన చేస్తాడు అని చెప్ప కుండలు చేస్తున్నాడు అనగానే మాకు కావాలని చెప్పేవాళ్ళు. అందరికీ మాట ఇచ్చేసాను ఆయన అంటే వచ్చే నెలకి వెయిట్ చేసేవాళ్ళు జనం. అలాంటి వాడు అనమాట. అయితే ఈ కూపా కుంభకారుడి గురించి ఆ ఊరు రాజుగారికి బాగా తెలిసింది. తన సజ్జనుడని, చాలా గొప్ప దానపరుడని. అయితే కుండలు చేసేవాళ్ళు ఇంత దానాలు ఎట్లా చేస్తారు, వాళ్ళకి వచ్చేది ఎంత తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొని ఏం చేశాడు, ఇక నుంచి కుండలు చేసే ప్రతి వాళ్ళు నెలకి 10 కుండలు కప్పం చెల్లించాలని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. వీళ్ళు ఎక్కడి నుంచి చెల్లిస్తారు 10? వీళ్ళు చేసేవే 30. ఎంత శ్రమ పడినా 30 మించి చేయలేరు, వాళ్ళు చేయలేకపోతున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి కడతారు? వాళ్ళకేమైనా కట్టేస్తే 10 కుండలు కనుక అక్కడ ఇస్తే వీళ్ళకి ఈ బేరాలన్నీ పోతాయి, డబ్బులు రావు. అందరూ ఏం చేసేవాళ్ళు, ఇంకొంచెం ఎక్కువ పని చేసి ఓ 10 కుండలు రాజుగారికి అప్పచెప్పేవాళ్ళు. ఆ 10 కుండలు బజార్లో పెట్టి అమ్మేవాళ్ళు, రాజుగారు గోడ పక్కన పడేయించేవాడో తెలియదు ఎవరికి. ఒక నెల గడిచింది. 2వ నెల చాలా టఫ్ అయిపోయింది వీళ్ళ వల్ల కాల. 30 కుండలు ఆవంలో పెట్టి, భగవంతుడా ఏం చేయటము ఈ నెల, మనకొచ్చే డబ్బులు ఆపుకున్నామా, పిల్లా జల్లా తిండి తిప్పలు ఎట్లా, పోనీ ఎవరికైనా దానం చేయటం మానేద్దామా అంటే ఎట్లా మానేస్తాం, ఏ రకంగా మానగలం అని చాలా చింతపడ్డారు. అయితే ఏమైందట, ఆవంలో కుండలు పెట్టారు. ఆవం అంతా చల్లారిపోయాక ఏమంటారు, దాన్ని ఇట్లా కాలుస్తారుగా కుండలు. కాల్చిన తర్వాత ఒక్కొక్క కుండ తీస్తుంటే వరుసగా లెక్క పెడుతున్నట్ట 31 ఇంకా వస్తున్నాయి. తీరా చూస్తే 40 కుండలు వచ్చాయి. చేసి పెట్టినవి 40 కుండలు వచ్చాయి. 10 కుండలు రాజుగారికి అప్పచెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. వీళ్ళ మీద పన్ను వేసినా కూడా వీళ్ళు దానం మానలా. కొన్ని నెలలు ఇట్లా గడిచినాయి. ఏదైనా అవసరమైతే ఒక షావుకారు దగ్గర నుంచి అక్కడి నుంచి అప్పులు కూడా తెచ్చుకునేవాళ్ళు. చిన్న పన్న మళ్ళీ తీర్చేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఈయనకి చాలా గొప్ప పేరున్నవాడు కదా, అట్లా నడిచేది. ఒకసారట పండరిపురం వెళ్ళేందుకు ఒక పెద్ద భజన సమూహం వచ్చిందట ఆ ఊళ్ళోకి. ఈయన గారి పేరు విని వీళ్ళింటికి వచ్చారు. వచ్చి, బాబు ఇవాళ భజన మీ ఇంట్లోనే, సమారాధన మీ ఇంట్లోనే, కూపా దగ్గర భోజనం చేసి పండరిపురం చేరతామని మా వారు ఊరు నుంచి వచ్చే మిగిలిన సమూహాలకు చెప్పొచ్చాము, భోజనం ఏర్పాటు చూడమన్నారు. వీళ్ళకేమింది, నెలకి సరిపడా, ఏ నెలకు ఆ నెల సరిపడా ₹1 నిలవున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఏ రోజు ఆ రోజే. సాయంకాలం ఇంట్లో భజన అంటే చుట్టుపక్కల వాళ్ళు తలాకాసుని శనగలు తెస్తే వీళ్ళు ఇంకా శనగలు పోసి మొత్తం పంచుకుని తినేవాళ్ళు. ఇట 50 మంది బృందం వస్తే వీళ్ళకి భోజనం ఎక్కడి నుంచి పెడతారు? అంతే. సరే, ఈయన ఏం చేశాడు, ఆ ఊరు షావుకారు దగ్గరికి వెళ్ళి, బాబు కాస్త సొమ్ము కావాలండి, ఇంట్లో సమారాధన ఉంది అనేసరికల్లా ఆయన అన్నాడు, కూపా మొన్నటి తీసుకెళ్ళిందే నువ్వు ఇంకా చెల్లు పెట్టలేదు, కొంచెం చెల్లు పెడుతున్నావు, ఇప్పుడు ఇంత పెద్ద బాకీ పెడితే ఎట్లా చెల్లు పెడతావు అంటే, బాబు ఎట్లా కొట్లా పెడతానండి, ఇంతమంది భోజనానికి వచ్చినప్పుడు, సమారాధనకు వచ్చినప్పుడు కాదని ఎట్లా అంటాను, ఇంకో నెల అదనంగా పడుతుందంటే ఆయన ఏమన్నాడు, నువ్వు అదనంగా పెట్టద్దు, నాకు ఒక బావి తవ్వాలి, బావి తవ్వే పని చేసి పెట్టు,
రేపటి నుంచి నువ్వు బావి తవ్వుతానంటే కనుక ఇవాళ నీకు డబ్బు ఇస్తానన్నాడు. సరేనని బావి తవ్వటానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని డబ్బులు తెచ్చుకున్నాడు. డబ్బులు తీసుకొచ్చాడు. సాయంకాలం మొత్తం సరుకులు, పిండి, నెయ్యి అవి ఇవి పట్టుకొచ్చి బోళ్ళంతా వంట చేసి బ్రహ్మాండంగా భజన చేసి ఆ వచ్చిన 50 మంది భక్త బృందంతో పాటు చుట్టుపక్కల 10 ఏళ్ల వాళ్ళకి అందరికీ కలిపి చక్కగా సమారాధన చేసుకుని సంతోషించాడు. మర్నాడు పొద్దున ఏం చేశాడు, ఒకళ్ళిద్దరు తనకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళని తీసుకుని బావి తవ్వడానికి వెళ్ళాడు. బావి తవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు బావి తవ్వాలి, కుండలు చెయ్యాలి. కుండలు చేస్తే 10 కుండలు ఎక్స్ట్రా వస్తేనే రాజుకి ఇవ్వగలుగుతారు. కుండలు చేస్తేనే దానం, కుండలు చేస్తేనే తిండి. బావి తవ్వకపోతే అప్పు తీరదు. కుండలు బావి 2 కష్టమే. ఆయన కూడా తెలుసు, షావుకారుకు కూడా. ఆ పని మానేసైనా ఇది చేయించాలని ఇరికించాడనమాట. అయితే 2వ రోజు 3వ రోజు భార్య కూడా వచ్చింది. మామూలుగా ఆ రోజుల్లో 9 నుంచి 11 రోజులు తవ్వేవాళ్ళట బావి పని అంటే. 3వ రోజు సాయంత్రానికి 2 నిలువులు తవ్వేసరికి బ్రహ్మాండంగా పడిందట జల. ఎట్లాంటి నీళ్ళు వచ్చాయంటే అసలు అంతలో 5 నిలువులైనా తవ్వితే కానీ నీళ్ళు వచ్చేవి కాదట. ఓ బ్రహ్మాండంగా పడింది. ఇట్లా పైకి ఇట్లా కొబ్బరి నీళ్ళల్లే ఉన్నాయి, ఆ పైకి ఎగిసిపోతున్నాయి నీళ్ళు. జనం అంతా చేరారు. రాజుగారు కూడా విన్నారు. అబ్బా, అంత పెద్దది వచ్చిందా, అంత అన్ని నీళ్ళ, అంత తొందరగా ఎట్టా వచ్చింది 2 నిలువలకే అంటే. మంత్రి వాళ్ళు ఏమన్నట్టు కూపా తవ్వితే అట్టాగే వస్తుందండి, అతను చెయ్యి అట్లాంటిది మాట్లాడుకున్నారు. ఆయన అనుకున్నాడు, ఏం చేసినా వీడి ప్రభ తగ్గించలేకపోతున్నామే. జనం అంతా చేరారు. షావుకారు వాళ్ళు అంతా వచ్చారు. వచ్చేసరికి అలా ఏమైంది, కొంచెం అంచుకి జరిగి నిలబడ్డాడు. వీళ్ళంతా చూస్తూ ఉండగానే ఆ అంచు ఒక్కసారి కూలిపోయి ఈ కూపా లోపలికి పడిపోయాడు. ఆ తవ్వినాయన కుంభకారుడు పడిపోయాడు. ఎట్లా తీయాలో తెలియలే. ఓ పక్కనేమో నా బావిలోకి నీరు చేరుకుంటున్నాయి. ఈ అంచు బావి తాలూకు దీని పక్కనున్న ఒక లోతులోకి దిగెళ్ళిపోయింది. కేకలు పెట్టారు. ఈ కూపా భార్య ఇంకేముంది, అయ్యో అయ్యో నా భర్త పని అయిపోయాడని పిల్లలు, నాయన జాగ్రత్తగా ఉండండి, నాన్నతో పాటే నేను వెళ్ళిపోతున్నానని ఆవిడ కూడా దూకైపోయింది అందులోకి. భర్త వెళ్ళిపోయాడు, నువ్వు అగాధంలో పడిపోతే ఎట్లా తీస్తారు, అప్పుడేం మెషినరీవా పాడా ఏవీ లేదు మరి. అయితే అక్కడి నుంచి ఒక అశరీరవాణి వినపడిందట. ఆగు ఆగు, దూకద్దు, సంవత్సరం తర్వాత కూపా మళ్ళీ తిరిగి వస్తాడు అని మాటలు వినపడ్డాయి. అందరూ విన్నారు, ఆశ్చర్యపోయారు. ఏమిట్రా ఇది, అట్లా ఎట్లా జరిగింది, ఏమిటా అని. అక్కడి నుంచి అమ్మాయి ఆవిడ ఏం చేస్తుంది, భగవంతుడి మీద భారం వేసి మెల్లిగా తన తట్టాబుట్ట సామాన్లు తీసుకుని పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లలు తల్లి కలిసి కుండలు చేసుకునేవాళ్ళు. అయితే ఏమైందట, 3 రోజులు 4 రోజులు గడిచింది. ఆ ఊరి వాళ్ళు ఎవరింటికో చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే ఆయన కూపా గారు మహానుభావుడు, ఆయన చూస్తానన్నాడు. వచ్చిన చుట్టం చూస్తానంటే వీళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ కూపా, ఆయన ఇటు అగాధంలో పడిపోయాడు పాపం, ఏడాది తర్వాత తిరిగి వస్తాడని ఏదో మాటలు వినపడ్డాయి, ఏమొస్తాడో ఏమిటో అంటే, ఎక్కడ నాకు చూపించండి, నేను చూస్తా అన్నాడు చుట్టం. ఆ చుట్టాలు ఆయన కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరి వాళ్ళు ఆ అగాధం దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే దాని దగ్గరట నిలబెడితే ఆ వచ్చిన చుట్టాలు ఆయన అన్నాడు, ఏంటి ఎక్కడి నుంచో భజన వినపడుతుంది, చుట్టుపక్కల ఎవరింట్లో భజన జరుగుతోంది అన్నాడు. చూస్తే చుట్టుపక్కల ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, దూరంగా ఉన్నాయి, ఎక్కడి నుంచో భజన వినపడుతోంది. ఆ వచ్చిన చుట్టాలు ఆయన చాలా ఎక్సైట్మెంట్తో ఇందులోంచే వినిపిస్తుంది భజన అని మొదలుపెట్టాడు. జనం అందరూ చేరారు. అబ్జర్వ్ చేస్తారు నిశ్శబ్దంగా ఉండి. ఒక్కోడు బాగా తెలివి గలవాడు ఉంటాడు కదా, నేల మీద పడుకుని దానికి చెవానిస్తే మొత్తం భజన లోపల నుంచే వినపడతాం. అగాధంలో నుంచి భజన వినిపిస్తోంది. అక్కడి నుంచి అందరికీ ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళకి పాకిపోయింది. కూపా గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో సాయంత్రం పూట భజన అయ్యేది. కూపాది ఒక ప్రత్యేకమైన వాయిస్, తాళం వేసే విధానం వేరు. ఆ తాళం కింద నుంచి వినిపిస్తుంది. భార్య పిల్లలు పరిగెత్తుకొచ్చారు. జనం అంతా విన్నారు. రోజు వినపడేది. ఆ అగాధంలోకి ఎట్టా వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. కర్ణాకర్ణిగా రాజుగారికి తెలిసింది. రాజు వచ్చాడు. వచ్చి ఇదేమిటో చూడాలని ఆ బావి పక్క నుంచి తవ్వుకుంటూ వెళ్ళి మట్టి తీయటం మొదలుపెట్టారు. ఏ అగాధంలోకి అయితే ఆయన కూరుకుపోయాడని వీళ్ళు భావించారు. ఒక సమయం దీనిలాగా ఉంది, భూమి వెళ్ళిపోయింది కిందకి, అదేదో పాతాళంలోకి వెళ్ళిపోయింది. తీసిన కొద్దీ వచ్చింది మట్టి. తీయగా దాదాపుగా 10-11 నెలలకి తీశారు మొత్తం. అది ఆయన పడిపోయిన తర్వాత 10-11 నెలలు పట్టింది అది తీయటానికి.
తీగ తీగ కింద వీళ్ళకి ఎట్లా కనపడింది, ఒక పెద్ద ఉయ్యాల, తూగుటు ఉయ్యాల. దాని మీద భగవంతుడు కృష్ణుడు ఓరగిలి పడుకుని ఊగుతున్నాడు. జనమంతా చూశారు. అది ఒక దేవాలయంలాగా కనపడుతోంది. కృష్ణ పరమాత్మ అది విగ్రహమో కృష్ణుడో వీళ్ళకి తెలియల. ఆయన తూగుటుయ్యాల మీద ఊగుతుంటే ఈ కూప దగ్గర కూర్చుని భజన చేస్తూ పాడుతున్నాడు. జనం అంతా ఆహాహాకారాలు చేశారు. భగవంతుడు ఉన్నాడు కింద, అందుకే కూప లోపల ఉండిపోయాడు అని చెప్పి ఆ జనాలకి ఒళ్ళు తెలిసేసారు కల్లా అది మొత్తం అంతర్ధానం అయిపోయింది. మొత్తం పోయింది. ఆ కూపా గారు లేచి వచ్చాడు బయటికి. అందరూ ఏమిటైనా ఏం జరిగింది ఇక్కడ, నువ్వు ఇక్కడ ఇట్లా ఎందుకున్నావు ఏమిటి అంటే, ఆ రోజు నేను ఒకరోజు పడిపోయాను కిందకి. ఇక్కడ ఒక ఉద్యానవనము తూగుటుయాల, స్వామివారు వచ్చి సేవించేవాడు. రోజు హాయిగా ఆయన అక్కడ విహారం చేసేవాడు. నేను రోజు ఆయన సంతోషపెట్టడానికి పాటలు పాడేవాడిని. నేను ఇక్కడే ఉన్నాను, నేను కొంతకాలంగా నేను ఆయన్నే సేవించుకుంటున్నానని చెప్పాడు. ఆయన లేవదీసి అదంతా ఇట్లా గొయ్యలే తవ్వారుగా తీసుకొచ్చారు. వీళ్ళు చూస్తుండగానే మొత్తం మాయమైపోయిన, అక్కడ ఏం లేవు, తూగుటుయాలు లేదు, భగవంతుడు లేడు. 11 నెలల క్రితం కూరుకుపోయిన కూపా గారు ఎలా వెళ్ళిన వాడు అట్టగే చక్కగా ధవతి ఉత్తరయంతో ఉన్నాడు. ఏం తిన్నాడు ఇన్ని రోజులు, ఏం తాగాడు, అక్కడ నీళ్ళ గాలి ఎటా ఉంది, ఎవరికి ఏమీ తెలియదు. ఆయన లేచి బయటకు వచ్చేసాడు. ఈ అగాధం అంతా పూడ్చారు. అదే దీనిలాగా చేశారనమాట. పక్కన బావి ఉందిగా, ఆ బావి వీళ్ళు తవ్వింది, మొత్తం కలిపి ఒక పెద్ద బావిగా జయించాడు రాజుగారు. ఇప్పటికీ కూడా పండరిపురంలో ఉందట కూపా తవ్విన బావి, ఇప్పటికీ ఉందట. ఆ తర్వాత ఆయన ఎంతకాలమో జీవించాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని అందరినీ సేవించుకునేవాడు. రాజుగారు ఇంకా అతని మీద ఏ ట్యాక్స్ వేయలే. ఆయన చనిపోయేదాకా కుండలు చేయటం మానలా. కూపా గారు కుండలు మాత్రం చేసుకున్నాడు. కులాలుడు ఆయన వృత్తి. ఆయన పిల్లలు అలాగే చేసుకునేవాళ్ళు. హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళు. దానం చేసేవాడు, భజన చేసేవాడు, సత్సంగాలు చేసేవాళ్ళు. ఆ దారిని వెళ్ళే ప్రతి వాళ్ళు కూపా గారిని చూసే వెళ్ళేవాళ్ళట. అలా ఉంటారు కదా మహానుభావులు. పరమ భక్తుడు అయితే. అదే. రైట్ అండి. నమస్తే. నమస్తే.